గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధనీస్ అథెంటిక్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ చికెన్ పలావ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చేస్తాను అనమాట. యాక్చువల్గా పలావ్స్ అంటే ఎక్కువ మసాలా దినుసులు, మసాలా పౌడర్స్ వేసి చేస్తాము. బట్ ఈ పలావ్ మాత్రము అన్ని ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తోని మసాలా పేస్ట్ అండ్ మసాలా పౌడర్తో చేస్తామన్నమాట. సో అందుకే ఈ పలావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే. ఎలా చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. 1 kg చికెన్, మసాలా పౌడర్స్ కోసము 5 క్యాష్యూ నట్స్, ఒక బిర్యానీ ఆకు, 4 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచు చెక్క అండ్ 4 స్టార్ అనాస. అండ్ మసాలా పేస్ట్ కోసము 2 మీడియం సైజ్ ఆనియన్స్, అల్లము, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, కారము, కొంచెం పెరుగు అండ్ ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి, పసుపు అండ్ నానబెట్టుకున్న రైస్ అనమాట. సో ఇంతేనండి. ఈ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మసాలా పౌడర్ కోసం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్సీలో వేసుకొని ఫైన్గా ఇలా పౌడర్ చేసుకోవాలి. సో మీకు చూసిన కదా, ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో మసాలా పేస్ట్ కోసం కట్ చేసుకున్న ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి అనేది మనము 2 పెద్ద స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో అంతే తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ పచ్చిమిర్చి అనేది మనం కారం పొడి కూడా వేస్తాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని మసాలా పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక ఇంతకుముందు రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ అంతటిని వేసేసుకోవాలి. ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు సరిపడా సాల్ట్ వేసుకొని కలిపేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అనేవి యాడ్ చేసేసుకుంటున్నాను. అయితే నేను మసాలా పౌడర్స్ అన్ని చాలా తక్కువ వేసుకున్నాను అనమాట. అంటే సరిపోయేంత వేసుకోలేదు, ఎందుకంటే మా డాడీ చాలా తక్కువ యూజ్ చేయమన్నారు మసాలాస్. అందుకే నేను ఇలా వేసుకుంటున్నాను. మీరు ఇవన్నీ డబుల్ క్వాంటిటీలో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ కారం పొడి, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం పొడి అనేది కొంచెం చూసుకొని వేసుకోండి. అండ్ పెరుగు, ఒక టీ గ్లాస్ అంత పెరుగు అయితే 1 kg చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనము పెరుగు వేయగానే స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలన్నమాట. లేదంటే పెరుగు అనేది విరిగిపోయి గడ్డలుగా అలాగే ఉండిపోతుంది. మసాలా పౌడర్స్ వేసుకున్నాక ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో మీరు చూస్తున్నారు కదా, అక్కడక్కడ పెరుగు గడ్డలు అనేది అలాగే ఉండిపోయింది. సో నేను వేరే వర్క్ చేసుకుంటా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేశాను అనమాట సడన్గా. సో నాకైతే అలానే ఉండిపోయింది పెరుగు. మీరైతే కొంచెం చూసుకొని మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ అనేది వేసేసుకొని ఇది కూడా ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకున్నాక అది కుక్ అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు చికెన్ వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోకి కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు మర్చిపోయాను అనమాట చూపించడం. సో అది కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ అనేది 80% కుక్ అయ్యేంత వరకు కూడా లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ 80% కుక్ అయ్యి ఇలా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం తీసుకున్న రైస్కి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నేను తీసుకున్నది పాత బియ్యం కాబట్టి. సో నాకు ఎగ్జాక్ట్గా ఈ క్లిప్ తీసేటప్పుడే కరెంట్ పోయిందనమాట. అందుకే కొంచెం డార్క్గా కనిపిస్తూ ఉంటుంది, ఏమనుకోకండి. సో మీరైతే మీరు తీసుకున్న రైస్కి తగ్గట్టు కొత్తవా పాతవా అనేది ఇంక్లూడ్ చేసి కూడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి కారం కానీ సాల్ట్ కానీ ఏదైనా తక్కువైతే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అన్నీ కరెక్ట్గా సరిపోతే 1 అవర్ ముందు సోక్ చేసుకున్న రైస్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఈ స్టేజ్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో మధ్య మధ్యలో కంపల్సరీ కలుపుతూనే కుక్ చేసుకోవాలి, లేదంటే అడగంటి పోతుంది అనమాట. సో అడగంటితో మనకు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇలా వాటర్ అంతా పోయి రైస్ అనేది 90% కుక్ అయిన తర్వాత మనం స్టవ్ని లోలో పెట్టేసుకొని లిడ్ క్లోజ్ చేసుకుని దమ్ పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకున్న తర్వాత చూపిస్తున్నాను. సో దీనికి కొంచెం టైం తీసుకుంటుంది, ఎందుకంటే లో ఫ్లేమ్లో చేస్తున్నాం కాబట్టి. సో మీరు అప్పుడు చూపించిన దానికి దమ్ పెట్టుకున్న తర్వాత చూపించిన దానికి డిఫరెన్సెస్ అనేది చూడొచ్చు. వాటర్ అనేది పూర్తిగా ఇంకిపోయి పలావ్ అనేది మనకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది అనమాట, పొడి పొడిగా. సో ఇప్పుడు మనము ఇంకొకసారి లిడ్ క్లోజ్ చేసుకొని, ఒకవేళ మీకు వాటర్ అనేది ఇంకా అట్లా అంటే ఇంకా ఎక్స్ట్రా ఒక 2 మినిట్స్ దమ్ పెట్టుకోండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగే లిడ్ క్లోజ్ చేసుకొని బరువు పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయాలి.
15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి మనకు పలావ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పొడి పొడిగా రెడీ అయిపోయిందో. యాక్చువల్గా పలావ్స్ అనేవి మనము ఎక్కువగా రా మసాలా దినుసులతో చేస్తామన్నమాట. సో అలా చేసినప్పుడు ఏంటంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టేటప్పుడు ఒక చిన్న భయం అనేది ఉంటుందన్నమాట. ఏంటంటే తినేటప్పుడు అవి వచ్చాయంటే ఆ టేస్ట్ అనేది చెడిపోతుంది. పిల్లలైతే ఆ కారానికి మిగతాది కూడా వదిలేస్తారనమాట తినకుండా. సో ఈ పలావ్లో స్పెషాలిటీ ఏంటంటే మనకు అలాంటి డిస్టర్బెన్సెస్ ఏవి ఉండవు. సో మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనం ఎక్కడ కూడా రా మసాలా దినుసులు యాడ్ చేయలేదు. అండ్ అన్ని పేస్ట్ చేసి మసాలా పౌడర్స్ చేసుకొని వేసాం కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ హ్యాపీగా పిల్లలకి పెద్దలకి అనేది సర్వ్ చేయొచ్చు అనమాట. సో మీరైతే ట్రై చేసి నా కమెంట్ సెక్షన్ చెప్పండి. ఈ వీడియోని మీ నాన్నగారి ఫ్రెండ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.